హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ ఇష్టమైన వంట. ఇవాళ మనము ప్రాన్స్ బిర్యానీ చేసుకుందాం. ఇంత టేస్టీ చాలా యమ్మీ ఒక్కసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఈ వీడియో మాత్రం మీరు స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్ టిప్స్ కూడా చెప్తాను మీకు ఎలా యూజ్ అనేది. కావాల్సినవి ప్రాన్స్, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ పోర్షన్లను తీసుకొని రెండిటికి రైస్‌కును ప్రాన్స్‌కి కలిపి చేస్తాం కదా! అది దమ్ బిర్యానీ. ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి. పచ్చిమిర్చి కూడా ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోండి. కొత్తిమీర, పుదీనా మొత్తం ఇలా కొంచెం పోర్షన్ తీసుకొని పెట్టుకోండి. ప్రాన్స్ వచ్చేసి మంచి క్లీన్ చేసుకొని పెట్టుకొని దాంట్లో పసుపు ఒక స్మాల్ టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్ అండ్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్ మంచిగా మిక్స్ చేసేసుకోండి. నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. చేసుకోకపోయినా పర్వాలేదు మీరు. 1 టేబుల్ స్పూన్ అల్లము, కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, పించ్ జీరా పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్. నెక్స్ట్ బిర్యానీ మసాలా ఉంటే వేసుకోండి, లేదు అంటే మీకు స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకోండి. కొంచెం కర్డ్ ఏమో హాఫ్ కప్ తీసుకోండి. ప్రాన్స్ వచ్చేసి మనకి హాఫ్ కేజీ అండి ఇవి. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. కలిపేసి పక్కకు పెట్టేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ మీకు ఎంత టైం ఉంటే అంత టైం పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక గిన్నెలోకి బాస్మతి రైస్ తీసుకోండి. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకోండి. హాఫ్ కేజీ ప్రాన్స్కి హాఫ్ కేజీ రైస్ తీసుకుంటున్నాను. సేమ్ పోర్షన్ అయితే ఓకే అండి. హాఫ్ కేజీకి హాఫ్ కేజీ. గరం మసాలాలు వచ్చేసి ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి అండ్ పెద్ద ఇలాచి, జాజిపత్రి, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ ఇవన్నీ కొన్ని తీసుకొనేసి పెద్ద కప్పులు ఇవి పక్కన పెట్టుకోండి. బియ్యం బాగా వాష్ చేసుకొని ఒక 2-3 సార్లు కడుక్కొని పెట్టుకొనేసి మంచి నీళ్ళు పోసి పెట్టుకోండి. ఇక్కడ వాటర్ మాత్రం మీరు గ్లాసులో బియ్యం ఎన్ని తీసుకున్నారో వాటర్ ఎక్కువ తీసుకోకుండా కొంచెం తక్కువ, లైక్ 2 గ్లాస్ బియ్యంకి 2 గ్లాస్ వాటరే తీసుకొనేసి నెక్స్ట్ ఇలా మొత్తం మసాలాలు తీసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసేయండి. అందులో వేసి కొంచెం సైడ్ పెట్టేసుకోండి. లేదు అన్నా కూడా స్టవ్ మీద డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. పచ్చిమిర్చి అండ్ సాల్ట్ కూడా వేసుకోండి. ఇక్కడ మనము వాటర్ కరెక్ట్గా పోసుకుంటే అసలు వంపాల్సిన అవసరమే ఉండదండి. లైక్ కరెక్ట్గా అంతవరకే ఉంచుకోండి. ఇంకొకటి నెయ్యి వేసుకోండి. ఇక్కడ చాలా టేస్ట్ ఉంటుంది నెయ్యి వేసుకుంటే. అంతే, ఇట్లా జస్ట్ ఇంకా అదొక స్టవ్ మీద పెట్టేసి కొంచెం ఉడకనివ్వండి. అదే ఉడుకుతుంది. ఇక్కడ మనం నెక్స్ట్ ఇంకొక బాణీ పెట్టేసుకొని ప్రాన్స్ ఎలా చేయాలో చూద్దాము. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని మనము కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక కొన్ని పోర్షన్స్ ఉంచి మిగతా కొంచెం తీసి పక్కకు పెట్టేసుకోవాలి. మొత్తం తీసేసుకున్నాక మొత్తం తీసేసుకొని ప్రాన్స్ వేసేయండి. అందులో ఫస్ట్ ఉంచుకున్నా సరే ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ కూడా కొన్ని వేసేయండి. దాంట్లోనే ప్రాన్స్ కూడా వేసినా పర్వాలేదు, లేకపోతే ముందు బ్రౌన్ ఆనియన్స్ వేసినా పర్వాలేదు. బాగా కలుపుకొని అది కొంచెం ఒక 5 మినిట్స్ అంటే ఉడకాలి. ఉడికినాక కొంచెం తీసేయండి. ఇంతవరకు ఆ పక్కన అన్నం కూడా ఇలా అవుతుంది. అసలు వాటర్ వంపాల్సిన అవసరమే లేదు. ఇది కూడా కొంచెం ఉడికినాక మీరు ఏం చేయాలో ఒకసారి మిక్సప్ చేసేసి ఇంకా ఉన్న రైస్ దాంట్లో వేసేయాలి. దమ్ ప్రాన్స్ బిర్యానీ ఎంత టేస్టీ ఉంటుందో చూడండి. ఇలా ట్రై చేసి
అసలు ఏ వేస్టేజీ ఉండదు మనకి. మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ కూడా పైన వేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా. అసలు మ ఎక్స్ట్రా పని లేకుండా ఇలా ఆ వాటర్ ఎక్సెస్ వాటర్ అవ్వకుండా అది 70% ఉడికినంక ఇట్లా బంద్ చేసుకుంటే వాటర్ తక్కువ పోసుకొని ఉడకబెట్టుకోవాలి మనం రైస్. ఆ బరువుకి నేను గిన్నె అలా పైన పెట్టేశాను. ఒక 5 మినిట్స్ అట్లా దమ్‌కి ఉంచేయండి. అది జస్ట్ మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచండి. తర్వాత మొత్తం కింది పోర్షన్ అంతా ఇలా మిక్సప్ చేసేసుకొని సిమ్‌లో పెట్టేసుకొని ఒక 2, 3 మినిట్స్ అట్లా ఉంచుకుంటే ఖతం దమ్ ప్రాన్స్ బిర్యానీ రెడీ అవుతుంది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటది. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా. బాగా అనిపిస్తది. మీరే నాకు చెప్తారు ఎంత బావుందా అని. సబ్స్క్రైబ్ చేసుకోండి.